కేరళ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2023, 2024 ఈ మార్చి 30 నుంచి అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా వైకోం సత్యాగ్రహ సెంచనరీ ఇయర్గా మార్క్ చేస్తూ రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాయి. వైకోం సత్యాగ్రహ అనేది ఒక సోషల్ మూవ్మెంట్ అన్నమాట, ఒక సామాజిక ఉద్యమం. అసలు సామాజిక ఉద్యమాలు భారతదేశంలో ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు మొదలయ్యాయి మోడర్న్ ఎరాలో అని చూసుకుంటే కనుక మొదట్లో 18th century, 19th century ఆ టైంలో మనం గమనిస్తే మహిళలకు సంబంధించిన ఉద్యమాలు, సతీ అబాలిషన్ కానీ, లేకపోతే ఈ విడో రీమ్యారేజ్ యాక్ట్ అంశాలు కానీ, వితంతు పునర్వివాహాల అంశాలు కానీ ఇలాంటివి ఉండే. తర్వాత పిల్లలకు సంబంధించి, ఆడపిల్లలకు సంబంధించి చైల్డ్ మ్యారేజ్ సంబంధించిన అంశాలు ఇలాంటివి ఉండే అనమాట. అయితే టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్, టెంపుల్ ఎంట్రీ అంటే రకరకాల ఆలయాల్లోకి ఎంట్రీ మూమెంట్స్ కానీ, టెంపుల్ పరిసర ప్రాంతాల్లో రకరకాల కులస్తులు వీళ్ళు వెళ్ళటం కానీ, దీనికి సంబంధించిన మూమెంట్స్ అనేవి 20th century బిగినింగ్ నుంచి బాగా స్ట్రాంగ్గా వెళ్ళాయని చెప్పొచ్చు. వీటన్నిటికీ గొప్ప ఆదర్శవంతమైన ఒక మూమెంట్ వైకోం సత్యాగ్రహ. ఈ వైకోం సత్యాగ్రహ అనేది కేరళలో వైకోం అనే ప్రాంతం, కొట్టాయం జిల్లాలో, కేరళలో కొట్టాయం జిల్లాలో ఉందన్నమాట వైకోం అనే ప్రాంతం. ఈ ప్రాంతంలో మహాదేవ్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చుట్టుపక్కల రోడ్ల మీద, టెంపుల్ దగ్గర ఒక బోర్డు ఉంటుంది అనమాట. ఆ రోడ్ల మీదకి ఎవరు నిమ్న కులాల వాళ్ళు రాకూడదు, అంటే డిప్రెస్ క్లాస్ వాళ్ళు ఈ రోడ్ల మీద సంచరించకూడదు అని చెప్పి, దీనికి సంబంధించి మాధవన్ అని చెప్పి కేరళకు చెందిన కాంగ్రెస్ లీడర్ 1923లో కాకినాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో కూడా చెప్పారు ఇలా జరుగుతుంది అని చెప్పి. సో వైకోం సత్యాగ్రహ అనే ఒక సత్యాగ్రహ లాంచ్ అవడానికి ఇనీషియల్గా కాకినాడలో జరిగిన మన 1923 కాకినాడ మీటింగ్ ఒక ఇనిషియేషన్ అని చెప్పొచ్చు. సో వైకోం సత్యాగ్రహ అనేది బేసికల్గా మార్చి 30, 1923 రోజు స్టార్ట్ అయింది. అది నవంబర్ 23, 1925లో ఎండ్ అయింది. దాదాపు 603 రోజులు జరిగింది ఈ సత్యాగ్రహ. మొత్తం 603 రోజులు చాలా వైబ్రెంట్గా కంటిన్యూస్ యాజిటేషన్ అనమాట. ఇట్ ఈస్ అ నాన్ వైలెంట్ మూవ్మెంట్. సత్యాగ్రహ అహింసా పద్ధతిలో జరిగింది. దీనిలో గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి, గాంధీ గారు ఇచ్చిన గైడ్ లైన్స్, ఆయన డైరెక్షన్స్ కూడా చాలా వరకు సత్యాగ్రహీస్ ఫాలో అయ్యారనమాట. వైకోం సత్యాగ్రహలో మాధవన్ చాలా ఇంపార్టెంట్. ఆయన కాంగ్రెస్ లీడర్. ఆయన కూడా ఎలవా కమ్యూనిటీ, అంటే ఆయన కూడా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనమాట కేరళలో. మాధవన్, కెల్లప్పన్, కేశవ మీనన్ ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ఈ ముగ్గురు కలిపి వైకోం సత్యాగ్రహాన్ని చాలా ముందుకు కూడా తీసుకెళ్లారని చెప్పొచ్చు. కేశవ మీనన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన కూడా కాంగ్రెస్ లీడర్ అనమాట. కెల్లప్పన్, కేరళలో కెల్లప్పన్ అంటే కేరళ గాంధీ అని కూడా పిలిచేవాళ్ళు అప్పట్లో. కేరళలో గాంధీవాదంని ఆయన అంతా ప్రమోట్ చేశారనమాట. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళ అనుచరులతో కలిపి కూడా అక్కడ పనిచేశారు. అక్కడ ప్రొటెస్టర్స్ కూడా చాలా మంది అక్కడికి వచ్చారనమాట. సో ఇక్కడ మొదట్లో మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 10 వరకు కూడా ప్రతిరోజు రకరకాల కమ్యూనిటీస్ చెందిన, డిప్రెస్ క్లాస్ కమ్యూనిటీ, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ చెందిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బోర్డు ఎదురుగా కూర్చొని సత్యాగ్రహం చేసేవాళ్ళు. అక్కడ పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు అనమాట. ఈ టెంపుల్ దగ్గరికి లోయర్ క్యాస్ట్ వాళ్ళు రాకూడదు ఈ రోడ్ల మీదకి అని చెప్పి రోజు లీడర్స్ని అరెస్ట్ చేసేవాళ్ళు, ప్రొటెస్టర్స్ని అరెస్ట్ చేసేవాళ్ళు, చాలా ఎక్కువగా అరెస్ట్ చేసేవాళ్ళు అనమాట. వచ్చిన సత్యాగ్రహిని అరెస్ట్ చేయడం, స్లోగా లీడర్స్ అందరూ. సో ఒక నెలకి మూమెంట్ మొత్తం లీడర్లెస్ అయిపోయింది అనమాట. ఈ సత్యాగ్రహం మొత్తం లీడర్లెస్ అయిపోయింది. ఈ బేసిక్ సత్యాగ్రహం అన్టచబిలిటీకి వ్యతిరేకంగా, కుల వ్యవస్థకి వ్యతిరేకంగా, దాంతోపాటు సొసైటీకి ఒక మెసేజ్, అంటే టెంపుల్ ఎంట్రీ మూమెంట్కి ఒక లీడ్ ఇచ్చిన మూమెంట్ ఇది. ముఖ్యంగా నాన్ వైలెంట్. సో ఇక్కడ మనం 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అన్టచబిలిటీకి వ్యతిరేకం, కుల వ్యవస్థకి వ్యతిరేకం, అండ్ నాన్ వైలెంట్ అహింసా సిద్ధాంతాల మీద నడిచిన మూమెంట్ అనమాట ఇది. అయితే దాదాపు ఒక 20-25 రోజుల కల్లా మూమెంట్లో చాలామంది అరెస్ట్ అవుతారు. ఆ టైంలో జార్జ్ జోసెఫ్ అనే కేరళకు చెందిన ఒక అడ్వకేట్, ఆయన పెరియార్ అంటే ఈవి రామస్వామి నాయకర్, తమిళనాడులో ఉన్న యాక్టివిస్టు, సోషల్ రిఫార్మ్ మూమెంట్కి కబురు చేస్తారనమాట. ఇక్కడ మూమెంట్ మీరు వచ్చి లీడ్ చేయాలి, మీరు కీలక పాత్ర పోషించాలని. అప్పుడు ఈవి రామస్వామి నాయకర్ ఎంటర్ అవుతాడు తమిళనాడు నుంచి కేరళకి, వైకోం సత్యాగ్రహకి. అప్పుడు ఆయన లీడర్షిప్ రోల్ ప్లే చేసుకుని స్పీచ్లు ఇస్తూ తిరుగుతారు. చాలామంది అరెస్ట్ చేస్తారు, అందరికీ సింపుల్ ఇంప్రిజ్మెంట్ ఇస్తారు. కానీ 2 సార్లు అరెస్ట్ అవుతారు ఈవి రామస్వామి నాయకర్ గారు ఈ మూమెంట్లో, వైకోం సత్యాగ్రహాలో. ఫస్ట్ టైం సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంట, సెకండ్ టైం రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంట. మొత్తం ఈ వైకోం సత్యాగ్రహాలో కఠిన కారాగార శిక్ష అనుభవించింది నేనేనంట. రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనుభవించింది
ఈయనేనంట ఈవి రామస్వామి నాయకర్, పెరియార్, తమిళనాడు నుంచి వెళ్ళిన ఆయన అనమాట ఈయన. సో ఈయన అంతేకాదు, ఈయన పొలిటికల్ ప్రిజనర్గా కూడా ట్రీట్ చేయలేదంట. చాలా జైల్లో కూడా ఈయన చాలా ఇబ్బందులు పడ్డారంట. కానీ స్టిల్ అదే ధైర్యంతో ఆయన జైల్లో ఈ వైకోం సత్యాగ్రహం వల్ల 2 సార్లు అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపారంట. ఈయన చాలా మంది ఆయన అరెస్ట్ చేశారు, ఈయన కూడా అరెస్ట్ చేశారు. దాంతోపాటు గాంధీ గారు ఇంత జరుగుతుంటే చూడలేక ఆయన కూడా వచ్చారు, మీ వైకోంకి వచ్చి కేరళకు వచ్చారనమాట. వచ్చి ట్రావెన్కోర్ మహారాణి, అక్కడున్న రాజవంశీయులతో మాట్లాడారు, అక్కడున్న పోలీస్ కమిషనర్తో మాట్లాడారు, తర్వాత ప్రొటెస్టర్స్, తర్వాత అప్పర్ క్యాస్ట్ హిందూస్ అందరితో మాట్లాడి ఒక డైలాగ్, ఒక చర్చకి ఆర్బిట్రేషన్, మీడియేషన్ కూడా ఆయన చేశారు. గాంధీ గారు పర్సనల్గా వైకోంకి వచ్చారంట. వచ్చి అక్కడ ప్రజెంట్ అయ్యి అందరితో చర్చలు కూడా చేశారనమాట. ఆ ప్రాంతంలో మహారాణితో మాట్లాడారు, అక్కడున్న ఈ సత్యాగ్రహిస్తో మాట్లాడారు, తర్వాత అప్పర్ క్యాస్ట్ హిందూస్, ఆర్థడాక్స్ హిందూస్తో మాట్లాడారు. ఒక స్టేజ్లో ఈ మూమెంట్ పీక్లో ఉన్నప్పుడు ఎవరైతే కొంతమంది ఆర్థడాక్స్ కన్జర్వేటివ్ ఉంటారో, చాలా ఛాందసంగా ఆలోచిస్తారో, వాళ్ళు సత్యాగ్రహి కళ్ళల్లో ఇది బాగా మండేలాంటివి వేయటం, పదార్థాలు వాళ్ళపైన అసాల్ట్ చేయటం, వాళ్ళపైన దాడులు చేయటం, వాళ్ళు కొంత వాయిలెన్స్ని, అంటే సత్యాగ్రహి నాన్ వైలెంట్ కూడా వీళ్ళు కొంత వాయిలెన్స్ని తీసుకొస్తారంట ఈ మూమెంట్లో. సో మొత్తానికి ఈ మూమెంట్లో శ్రీ నారాయణ గురు, తెలుసు కేరళలో ఒక చక్కటి లీడర్ ఉన్నారు, ఆయన శ్రీ నారాయణ గురు అని. ఆయన SNDPY మూమెంట్ కూడా లీడ్ చేస్తారు, శ్రీ నారాయణ ధర్మ పరిపాలన మహామండపం మూమెంట్. ఫైనల్గా వీళ్ళందరి సపోర్ట్ వల్ల మూమెంట్ విన్ అయింది. అయితే మొత్తం మహాదేవ టెంపుల్, కేరళలో వైకోంలోని మహాదేవ టెంపుల్కి వెస్ట్రన్, నార్దర్న్, సదరన్ ఉన్న రోడ్స్లో ఏ కులవస్తులైనా వెళ్ళొచ్చు. అయితే ఈస్టర్న్ రోడ్ మాత్రం అప్పర్ క్యాస్ట్ వాళ్ళకే అలాట్ చేసే విధంగా ఫైనల్గా అగ్రిమెంట్ కుదిరింది, అంతా అయిపోయింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో పంజాబ్ నుంచి అకాలీస్ కూడా వచ్చారంట వీళ్ళకి భోజనం పెట్టడానికి, సత్యాగ్రహీస్కి అన్నం పెట్టడానికి. అలానే మద్రాస్ ప్రెసిడెన్సీ వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారంట కాంగ్రెస్ పీపుల్ వీళ్ళకి ఈ సత్యాగ్రహీస్కి సపోర్టివ్గా. సో దాంతోపాటు మొత్తం ఎపిసోడ్లో మనం గమనించాల్సింది ఉమెన్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉందంట. మహిళలు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు టెంపుల్ ఎంట్రీ ఇష్యూస్లో, మహిళలు కూడా పార్టిసిపేట్ చేశారు. పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చిందనమాట. సో ఈ ఈవి రామస్వామి నాయకర్ని ఈ మూమెంట్లో వైకోం వీరర్ అని కూడా పిలుస్తారు. వైకోం సత్యాగ్రహ హీరో, ఈ సత్యాగ్రహాన్ని లీడ్ చేసిన హీరో అని కూడా పిలుస్తారు అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఉమెన్ కూడా ఉన్నారు దీనిలో, దాని తర్వాత హీరో అని చెప్పి. అయితే ఈ సత్యాగ్రహం వల్ల గాంధీ గారికి తర్వాత ఈవి రామస్వామి నాయక్ గారికి అభిప్రాయ భేదాలు వచ్చాయంట. గాంధీ గారు ఈ వైకోం సత్యాగ్రహాన్ని హిందూ రిఫార్మ్ మూమెంట్గా ట్రీట్ చేస్తే, పెరియార్ ఏమో దీన్ని ఒక సోషల్ రిఫార్మ్ మూమెంట్గా ట్రీట్ చేశారంట. అంటే సామాజికంగా అన్టచబిలిటీ అనే అంశం ఇది చాలా పెద్ద ఇష్యూ అని చెప్పి చేశారు. కానీ గాంధీ గారేమో దాన్ని ఓన్లీ హిందూ రిఫార్మ్ మూమెంట్గా చూస్తారు. దీనిలో పెద్ద డిఫరెన్స్, ఇద్దరి మధ్య క్లాష్ వచ్చింది. ఆ తర్వాత ఈవి రామస్వామి నాయకర్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం కూడా జరిగిందంట. దాంతోపాటు ఇందాక చెప్పినట్టు జార్జ్ జోసెఫ్ అనే ఒక అడ్వకేట్, ఆయన కూడా ఈ విషయంలో గాంధీ గారితో అభిప్రాయ భేదం వెళ్ళబుచ్చారంట. ఇదంతా మొత్తం జరిగింది వైకోం సత్యాగ్రహ. వైకోం సత్యాగ్రహ తర్వాత వీళ్ళందరికీ ఆ రోడ్స్ మీద వెళ్ళే అవకాశం కలిగినప్పుడు విక్టరీ సెలబ్రేషన్స్కి కేరళైట్ కాకుండా నాన్ కేరళైట్ని పిలిచి, అంటే ఈవి రామస్వామి నాయకర్ని పిలిచి ఆయన మంచి గెస్ట్ లాగా అక్కడ పిలిచి ఆయన్ని సన్మానం కూడా చేశారంట. అంత గొప్ప హీరో అయ్యారు వైకోం సత్యాగ్రహి పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారు. మీ అందరికి తెలిసే ఉంటుంది, ఈవి రామస్వామి నాయకర్ గారు తమిళనాడులో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ కూడా లీడ్ చేశారు, తమిళనాడులో మనం గమనిస్తే కనుక. సో ఈ వైకోం సత్యాగ్రహ వల్ల బిఆర్ అంబేద్కర్ గారు చాలా ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యారంట. ఆయన మహర్ మూమెంట్ కూడా లీడ్ చేశారంట. సో బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని గమనిస్తూనే ఉన్నారు. తర్వాత ఆయన కూడా దీన్ని లీడ్గా తీసుకున్నారు. తర్వాత ఇండియాలో చాలా గాంధీ గారు దీని తర్వాత అన్టచబిలిటీని ఒక థీమ్గా తీసుకుని ముందుకెళ్ళడం జరిగింది. అండ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా మనం గమనిస్తే అంతకుముందే అక్కడి నుంచి అన్టచబిలిటీ అనే థీమ్ని చాలా కన్స్ట్రక్టివ్ ప్రోగ్రాంలో భాగంగా చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా వైకోం సత్యాగ్రహకి కనెక్టింగ్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు వైకోం సత్యాగ్రహ అనేది అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్ని చాలా వరకు తీసుకొచ్చింది. యాక్చువల్గా వైకోం సత్యాగ్రహాన్ని పాన్ ఇండియా మూవ్మెంట్ చేద్దాం అన్న తరుణంలో గాంధీ గారు దాన్ని లోకల్ మూవ్మెంట్గా ఉంచమని చెప్పారంట. ఇది కూడా న్యూస్లో వస్తుంది అనమాట. ఓవరాల్గా వైకోం సత్యాగ్రహం మీద ఈ సంవత్సరం ఫిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు.